స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. 30వ తారీఖు దాకా చూస్తాం, తర్వాత మేమే ప్రారంభించుకుంటాం. జీబీ బిల్డింగ్ భవనాల ప్రారంభానికి మంత్రి స్పందించాలి. నేను వస్తేనే కార్యక్రమాలు చేయండి అనడం రాజ్యాంగ విరుద్ధం. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్. హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల భవనాల ప్రారంభానికి సమయం కేటాయించి నెల 30 లోపు ప్రారంభించాలని, లేని ఎడల 31వ తారీఖు మా బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకుంటామని, దీంట్లో వెనుకడుగు వేసేదే లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తేల్చి చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలాగే పలు కుటుంబాల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు కుమారుడు ఇంద్రనీల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం తాను లేనిది ఏ కార్యక్రమం చేయవద్దని ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్కాచెల్లకు ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 70 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల హుస్నాబాద్లో మేము గణతంత్ర వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి మన యొక్క జెండాను కూడా ఆవిష్కరించుకున్న తర్వాత మా కార్యకర్తలతోని సమావేశం కూడా అవ్వడం జరుగుతున్నది. ఈ సందర్భంలో మాకు కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి, వేరే నియోజకవర్గ విషయాలు కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి. కాబట్టి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మంత్రి వారితో కోరేది ఒకటే, గౌరవ సర్పంచుల పదవీ కాలం ఈ నెల ఆఖరి లోపల అయిపోతున్నది. గౌరవ సర్పంచులు వారి పదవీ కాలం లోపల గ్రామ పంచాయతీలు కట్టుకొని ఇనాగ్రేషన్ చేసుకొని ఒక నేమ్ ప్లేట్ మీద వాళ్ళ పేరు ఉండాలి అని చెప్పి వారి ఒక కోరిక ఉన్నది. కానీ మీరు బిజీ ఉన్నారు కాబట్టి, మంత్రి లెక్క ఉన్నారు కాబట్టి మీరు అన్నిటికీ అందుకోలేకపోతున్నారు. కాబట్టి మీతో మేము విన్నపం చేసేది ఒకటే, గౌరవ సర్పంచులు వారి వారి యొక్క కార్యాలయాలను అంటే గ్రామ పంచాయతీలను వెంటనే 30వ తారీఖు లోపల ఓపెన్ చేసుకోవడానికి మీరు తప్పకుండా సానుకూలంగా ఉండాలని చెప్పి వీళ్ళని కోరడం జరుగుతుంది. లేకపోతే మా గ్రామ పంచాయతీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఉన్నారో 30వ తారీఖు దాకా చూస్తాం. 30వ తారీఖు మీకు సమయం ఇవ్వకపోతే మా సర్పంచ్లు మా యొక్క వార్డు మెంబర్లు కలిసి గ్రామ పంచాయతీ ఇనాగ్రేట్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికి ఎక్కడ కూడా ఎంతో బయలుదేరు. రెండో విషయానికి వస్తే, మీరు మంత్రి అయినరు చాలా సంతోషం. కానీ మీరు మంత్రి ఇన్ఛార్జ్ హైదరాబాద్ తీసుకున్నారు, కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ లేకపోతే హన్మకొండ కానీ తీసుకోలేదు. మీ చేతిలో ఉందో కూడా నాకు తెలియదు. అయినా కానీ మీరు వేరే కరీంనగర్కి సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి, అటు సిద్దిపేటకు సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి, ఇటు హన్మకొండకు సంబంధించిన నియోజకవర్గాలు కూడా నేను లేనిది అంటే మంత్రి గారు లేనిది ఏ కార్యక్రమం జరగద్దు అని చెప్పి మీరైతే ఆదేశాలు ఇచ్చిండ్రో అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని చెప్పి నేను అనుకుంటాను. ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచిండ్రో ఎమ్మెల్యేనే ముఖ్యుడు అక్కడ ఒక నియోజకవర్గానికి. ఎమ్మెల్యే గారు కనుక నిజంగానే ఏదైనా చేయదలుచుకుంటే తప్పకుండా వారికి పర్మిషన్ ఉంటుంది, వాళ్ళకి అథారిటీ ఉంటుంది, రాజ్యాంగ పరంగా వారికి హక్కు ఉంటుంది ఇనాగ్రేట్ చేస్తానికి, ఆ కార్యక్రమం చేస్తానికి. కాబట్టి మీ ఇంటర్ఫీరెన్స్ మరి ఎందుకు మీరు ఇట్లా అంటున్నారో కొంచెం మాకు వివరణ కావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ప్రత్యేకంగా హుజురాబాద్కు సంబంధించి మరి మీరు చాలా వాటికి కూడా పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని ఏ కార్యక్రమం చేయకుండా కూడా ప్రతి దాంట్లో కూడా మీరు అడ్డగిస్తున్నారు. ఇది మేము సహించేది లేదు. తప్పకుండా మాకు వివరణ కావాలి. మీరు ఎందుకు అడ్డగిస్తున్నారో మాకు వివరణ కావాలి. మంత్రి లెక్క మేము గౌరవిస్తున్నాం. మిమ్మల్ని మంత్రులకు గౌరవించినప్పుడు మీరు కూడా ఆ గౌరవం కాపాడుకొని మరి ఏ ఏ ప్రాంతమైన ఎమ్మెల్యే కానీ ఆ ప్రాంతంలో మీరు స్వేచ్ఛ ఇవ్వకపోతే మీరు ఇక్కడ మళ్ళీ వెనుకటి కాలం లెక్క మళ్ళీ రాజుల కాలం లెక్క మీరు మాదే నడవాలే, మేమే ఉండాలి అనే విషయం మీరు మాట్లాడుతున్నట్టు మాకు అర్థమవుతున్నది. మనం ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఉన్నాం, అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి, ప్రజాస్వామ్యంలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి, ఆ హక్కు ప్రకారం వెళ్తారని చెప్పి కూడా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాను. వారు ఇదివరకు పార్లమెంట్ సభ్యులు లెక్క ఉన్నారు, మరి చిన్న చిన్న వాటికి వారికి ఏమాత్రం వాళ్ళకి మనసు వస్తలేదా? నేను అన్నింటిలో పోవద్దు, నాకు సంబంధం లేదు, అక్కడ ఎమ్మెల్యే వేరే అన్నాడు, లేకపోతే వేరే కార్యక్రమాలు ఉన్నాయి, చిన్న కార్యక్రమాలు నేను పోవాలని చెప్పి మరి మీకు అనిపించాలి కదా. మరి ఎందుకు అనిపిస్తలేదు? దాని అర్థమైంది కదా అంటే మీరు చిన్న స్థాయి నుంచి వెళ్ళి రాజకీయాలకు రాలే కాబట్టి చిన్న స్థాయిలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి మీకు తెలియదు. ఒకటేసారి డైరెక్ట్గా
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి మీరు చైర్మన్ అయినరు, ఆ తర్వాత ఎంపీ అయినరు, ఆ తర్వాత 10 ఏళ్ళు పబ్లిక్ దగ్గర రానియలేదు, ఆ తర్వాత అనుకోకుండా ఉస్నాబాద్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినరు. మీరు చిన్న స్థాయిలో కూడా సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు ఎక్కడ కూడా మీరు సింగిల్ విండోలో కానీ ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి వారి యొక్క విషయాలు మీకు తెలియదు అని చెప్పి మాత్రం ఈ 2 నెలల కాలంలో కూడా మాకు అర్థమైందని మీకు తెలియజేసుకుంటూ మరి మాకు సరియైన వివరణ మీరే ఉండాలి, మీరే ఇనాగ్రేట్ చేస్తానికి సరైన వివరణ మాకు కావాలి అని చెప్పి మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, కేసీఆర్.